మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రక్తపాతం సృష్టించేందుకు ఉగ్రవాదులు వేసిన భారీ కుట్రను భద్రతా దళాలు అత్యంత చాకచక్యంగా తిప్పికొట్టాయి. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి సృష్టించి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవాలనే లక్ష్యంతో అడుగుపెట్టిన ఇద్దరు కరుడుగట్టిన ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం చేపట్టిన ఈ ఆపరేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అత్యంత రహస్యంగా ఆపరేషన్ నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్టుతో ఢిల్లీపై జరగాల్సిన ఒక పెను ప్రమాదం తప్పినట్లయింది. నిందితుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అసలు ఈ ఉగ్రవాదులు ఎవరు? వీరు ఎక్కడి నుంచి వచ్చారు? వీరి వెనకున్న మాస్టర్ మైండ్ ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ప్రాథమిక విచారణలో తేలిన వివరాల ప్రకారం ఈ ఉగ్రవాదులు సరిహద్దుల అవతల ఉన్న ఉగ్ర సంస్థలతో నిరంతరం టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా వీరు తమ హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలను అందుకుంటున్నారు. ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రముఖ కట్టడాలు, కీలక ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పండుగలు లేదా కీలక కార్యక్రమాలు జరిగే సమయంలో భారీ పేలుళ్లకు పాల్పడి దేశంలో అశాంతిని నెలకొల్పాలన్నదే వీరి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. పట్టుబడిన నిందితులు గత కొంతకాలంగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు సామాన్య ప్రజల్లో కలిసిపోయి ఎవరికి అనుమానం రాకుండా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. అయితే వీరి కదలికలపై నిశితంగా దృష్టి సారించిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఎప్పటికప్పుడు పోలీసులను అప్రమత్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఒక వ్యూహాత్మక ప్రాంతంలో మాటు వేసిన స్పెషల్ సెల్ పోలీసులు ఎదురుదాడికి కూడా సిద్ధపడి ఈ ముష్కరులను ప్రాణాలతో పట్టుకోగలిగారు. వీరిని విచారిస్తే ఢిల్లీలో ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, వీరికి స్థానికంగా ఎవరైనా సహకరిస్తున్నారా అనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే నగరంలోకి అనుమతిస్తున్నారు. అరెస్ట్ అయిన ఉగ్రవాదుల ఫోన్ రికార్డులు, ల్యాప్టాప్లను పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ బృందాలు వారి నెట్వర్క్ను ఛేదించే పనిలో ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఏ చిన్న ప్రయత్నాన్నైనా కూడా సహించబోమని, ఉగ్రవాద మూలాలను వేటాడి మరీ అంతం చేస్తామని భద్రతా దళాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో పెను విపత్తు తప్పిందని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. इंटेलिजेंस के बेसिस पर, सर्विलेंस के बेसिस पर किसी घटना के होने से पहले ही उसको पकड़ लेना, ये इस प्रकार की जो एनफोर्समेंट एजेंसीज हैं उनकी सक्रियता दर्शाती है और इसी प्रक्रिया के तहत वो एसटीएफ ऑथॉरिटीज काम करती हैं.